ఏ డిజానెస్ట్ డీలర్ మార్క్స్ అప్ గూడ్స్ బై 40%. మరి ఇది ఆల్రెడీ డిజానెస్ట్ డీలరు. అంటే ఆల్రెడీ మోసం చేసేవాడే. ఓకే. మార్క్స్ అప్ బై 40% అంటే 40% పెంచి అమ్ముతాడు. ఓకే. అండ్ గివ్స్ ఏ 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ కూడా ఇస్తాడంట. వెరీ గుడ్. ఫర్దర్ హీ చీట్స్ బై గివింగ్ 800 గ్రామ్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎ కేజీ. వీడు దొంగ కాదు. దొంగలకే దొంగ. గజి దొంగ. ఓకేనా. గజ్జి దొంగ కాదు భయ్ జాగ్రత్తగా వినాలి. గజి దొంగ. రైట్. సో కేజీకి 800 గ్రామ్స్ ఇస్తాడంటమ్మా. వాట్ ఈస్ హిస్ నెట్ ప్రాఫిట్ పర్సెంటేజ్? మొత్తం మీద వచ్చే లాభ శాతం ఎంత? ఓకేనా. రైట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్. 50% పెట్టే బ్యాచ్‌లో ఒకళ్ళు ఉంటారు. అంటే మిస్టేక్స్ అదొక స్టాండర్డ్ మిస్టేక్. ఓకేనా. రైట్. జాగ్రత్త చూడండి. మార్క్స్ అప్ బై 40%. అసలు నేను కస్టమర్‌కి ఇస్తాను ఎంత? కేజీ ఇవ్వాల్సిన చోట 800 గ్రామ్సే ఇస్తున్నాను. కేజీ ఇవ్వాల్సిన చోట ఎంత ఇస్తున్నానమ్మా? 800 గ్రామ్స్. అది మైండ్‌లో పెట్టుకో. ఇప్పుడు ఇదిగో ఇక్కడ కస్టమర్ ఉన్నాడు. బాబు కస్టమరు నేను నీకు కేజీ ఇస్తా. ఓకేనా అని చెప్పా. ఓకేనా. రైట్. కేజీ అంటే ముందు నేను కేజీ కొనుక్కోవాలిగా. గ్రాము రూపాయి. మన గ్రాము రూపాయి అనుకుందాం కొనుక్కునేటప్పుడు. నేను కొనుక్కునేటప్పుడు. ఓకే. కేజీ కదా! అంటే 1000 గ్రామ్స్ నేను కొనుక్కొచ్చుకున్నా ₹1000. అంటే నా వర్షన్ కాదు. కస్టమర్‌కి చెప్పేటప్పుడు ఇదిగో నేను 1000 పెట్టి కొనుక్కున్నా. కొనుక్కొని నీకేం ఫ్రీగా ఇవ్వట్లేదా? 40% మార్కప్ అంటే 40% పెంచా. అంటే 1000 కాస్త నేను నీకు ఎంత చెప్పాను తెలుసా? 1400 చెప్పా. నేను నీకు చెప్పా ఇది. అంటే మార్కప్ కాబట్టి ఇది ఎంఆర్‌పి. అవునా? నువ్వేం అడిగావు? నన్ను 20% డిస్కౌంట్ అడిగావు. నేను ఓకే తదాస్తు అన్నా. ఇక 20% డిస్కౌంట్ ఇస్తా. దేని మీద ఇస్తా? ఎంఆర్‌పి మీద. ఎంఆర్‌పి అంటే 400 10% అంటే 140, 20% అంటే 280 డిస్కౌంట్ ఇచ్చా. నువ్వు వెంటనే నాకు ఉబ్బి దబ్బిబైపోయి నువ్వు అడిగిన డిస్కౌంట్ ఇచ్చానని చెప్పి సగ్గా 1120 నాకు పే చేసావు. నువ్వు నాకు పే చేసావు కాబట్టి అది నాకు సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మకపు ధర. ఇప్పుడు నేను కొనుక్కోవడం గురించి ఆలోచించుకుందాం. నేను నీకు కేజీ ఇస్తున్నానా? 800 గ్రామ్స్ ఇస్తున్నానా? 800 గ్రామ్స్. 800 గ్రామ్స్ కొనుక్కొచ్చుకొని ఓకే. ఇది 800 కాదు భయ్ 1000 అని చెప్పి నీకు ఇచ్చేస్తాను. అంతేనా? నేను ఎన్ని గ్రామ్స్ కొనుక్కోవాలి? 800 గ్రామ్సే. గ్రాము రూపాయి అనుకుందాం. గ్రామ్ ఎంత అనుకుందాం? రూపాయి. గ్రాము రూపాయి అనుకుంటే 800 గ్రామ్స్ కొనుక్కోవాలి కాబట్టి నేను ₹800 పే చేస్తా. అదేగా నా కాస్ట్ ప్రైస్. సో సీపీ ఎంత అంటే 800. ఈ గ్యాపేగా ప్రాఫిట్. ₹320 ప్రాఫిట్. వాడికి ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటమో. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ అంటే 320 బై కాస్ట్ ప్రైస్ అంటే 800 ఇంటూ 100. ఓకేనా. 0000 క్యాన్సిల్. ఓకే. 8 4s జీరోస్ అంటే ఎంత మా ఆన్సరు? 40% ఇస్ ద ఆన్సర్. ఓకేనా. నేను చెప్పా కదా ఫన్నీగా కొంతమంది 50% చేస్తారు మిస్టేక్ అని. వాళ్ళు ఎందుకు 50% చేస్తారో తెలుసా? 20% డిస్కౌంట్ అంటే ఓకే 1400లో 20% 200 తీసేసి ఇక్కడ 1200 వేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. దానికి మనం ఏం చేయలేం. ఓకేనా. రైట్. తప్పులు చేయొద్దు. ఓకే. తప్పులు చేయడం మానవ సహజం. కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవడం మన బాధ్యత. దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి నేను మీరు చేసే తప్పును కూడా చూపిస్తున్నాను.